బీజేపీలో ఆ పార్లమెంట్ స్థానాల టికెట్లకు డిమాండ్ పెరిగిందా? ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కాషాయ నేతలు పోటీ పడుతున్నారా? ఆ పార్లమెంట్ స్థానాల్లో టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు హైకమాండ్తో లాబింగ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది కాషాయ పార్టీ. అదే ఊపుతో పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తోందట. పార్టీ హైకమాండ్ సైతం అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు సీట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. హోంమంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ పర్యటనలో నేతలకు దిశానిర్దేశం చేశారు. 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారట. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం, మోడీ మేనియాతో పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందవచ్చనే అంచనాలో పలువురు నేతలు ఉన్నారట. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కమలం పార్టీలో ఎంపీ సీట్ల కోసం పోటీ ఎక్కువగానే ఉందట. రిజర్వ్డ్ స్థానాల్లో కూడా పోటీ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు రావడంతో కాషాయ పార్టీ నేతల్లో ఆశలు పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి 14% ఓట్లు వచ్చాయి. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 25% పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా పార్లమెంటు ఎన్నికల్లో మోడీ గాలి ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుందని, 2 అంకెల సీట్లు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా భరోసా ఇస్తున్నారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు పోటీ పడుతున్నారట. మల్కాజ్గిరి, జహీరాబాద్ పార్లమెంటు స్థానాలపై పలువురు నేతలు కన్నేశారట. సొంత నియోజకవర్గం లేని నేతలు మల్కాజ్గిరి, జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ సీనియర్ మురళీధర్రావు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మేడ్చల్ అర్బన్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, సీనియర్ నేతలు మల్లారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్నారట. మల్కాజ్గిరి అర్బన్ ప్రాంతం కావడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు రావడంతోనే నేతలు పోటీ పడుతున్నారట. దీనికి తోడు బీజేపీకి బలమైన క్యాడర్ ఉండటంతోనే నేతలు పోటీ పడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీకి ఊహించని విధంగా ఓట్లు వచ్చాయి. అందుకే నేతలు ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. అటు జహీరాబాద్ సీటు కోసం ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆలె భాస్కర్, గత ఎన్నికల్లో పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి, మురళీధర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, అడ్వకేట్ రచనారెడ్డి, మాజీ ఎంపీ బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరే కాకుండా మెదక్ పార్లమెంటు సీటు దక్కని నేతలు కూడా జహీరాబాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జహీరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానికంగా బలమైన నేతలు లేకపోవడంతో జహీరాబాద్ సీటుపై ఇతరులు ఆశలు పెంచుకుంటున్నారట.